ఓం శాంతి. ఈరోజు 20/9/2025. मीठे बच्चे, बाप आए ही तुम पुराने भक्तों को भक्ति का फल देने. भक्ति का फल है ज्ञान, जिससे ही तुम्हारी सद्गति होती है. మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు పాత భక్తులైన మీ యొక్క భక్తికి ఫలము ఇవ్వటానికి వచ్చారు. పాత భక్తులైన మీ యొక్క భక్తికి ఫలం ఇవ్వటానికి బాబా వచ్చారు. భక్తికి ఫలము జ్ఞానము. దీని ద్వారానే మీ యొక్క సద్గతి జరుగుతుంది. प्रश्न. कई बच्चे चलते चलते तकदीर को आप ही शूट करते कैसे? కొంతమంది పిల్లలు నడుస్తూ అదృష్టానికి తమకు తామే షూట్ చేసుకుంటున్నారు. ఎవరి అదృష్టాన్ని వాళ్ళు చంపుకుంటున్నారు. ఎలా? జ్ఞానంలో నడుస్తూ అదృష్టాన్ని చంపుకుంటున్నారు. ఎలా? उत्तर. अगर बाप का बनकर सर्विस नहीं करते, अपने पर और दूसरों पर रहम नहीं करते, तो वो अपनी तकदीर को शूट करते, अर्थात पदभ्रष्ट हो जाते. ఒకవేళ బాబా పిల్లలుగా తారే సేవ చేయకపోతే, స్వయంపై మరి ఇతరులపైన దయ చూపించకపోతే, తమ అదృష్టానికి తామే చంపుకుంటున్నారు, తమ అదృష్టాన్ని తామే షూట్ చేసుకుంటున్నారు. సర్వీస్ చేయకపోవటం, స్వయంపై ఇతరులపైన దయ చూపకపోవటం, అదృష్టాన్ని షూట్ చేసుకుంటున్నారు. దీంతో అనగా పదవి భ్రష్టులు అయిపోతున్నారు. అచ్చిరీతి పడే యోగ మీరే తో పదవి అచ్చా మిలే. చక్కగా చదువుకుంటే, యోగంలో ఉంటే పదవి కూడా మంచిది లభిస్తుంది. సర్వీసబుల్ బచ్చోं को तो सर्विस का बहुत शौक होना चाहिए. సేవాదారి పిల్లలకు సేవ యొక్క ఇంట్రెస్ట్ చాలా ఉండాలి. కౌన్ ఆయా సవేరే సవేరే, ఎవరు వచ్చారు ఉదయమే అని పాట. ఓం శాంతి. रूहानी बच्चे समझते हम आत्मा ही ना कि शरीर, और ये ज्ञान अभी ही मिलता है परम पिता परमात्मा से. ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు కదా, మనం ఆత్మ శరీరం కాదు ఒకటి. ఇంకొకటి ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది పరంపిత పరమాత్మ నుండి. बाप कहते जबकि मैं आया हूँ तो तुम अपने को आत्मा निश्चय करो. आत्मा इस शरीर में प्रवेश करती है. एक शरीर छोड़ दूसरा लेती रहती. आत्मा नहीं बदलती, शरीर बदलता है. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను వచ్చానో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి. ఆత్మే కదా శరీరంలో ప్రవేశిస్తుంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ మారదు, అదే ఉంటుంది. శరీరాలు మారుతూ ఉంటాయి. ఆత్మ తో అవినాశి తో అప్నేకు ఆత్మ సమజ్నా. ఆత్మ అయితే ఒక్కటే ఉంటుంది, అవినాశి. ఎన్నో శరీరాలు మార్చుకుంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవాలి అని బాబా ఇది తెలియచేస్తారు. మొట్టమొదట బాబా వచ్చిన వెంటనే కదా. ये ज्ञान कभी कोई दे ना सके. इलांटी ज्ञान एपड़े ఎవరు ఇవ్వలేరు. बाप आए बच्चों की पुकार पर. ये भी किसको पता नहीं है कि ये पुरुषोत्तम संगम ये गए. పిల్లలు పిలుపు విని బాబా వచ్చారు. ఇది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు పురుషోత్తమ సంగమేగంలో ఉన్నాము, బాబా వచ్చేసారు అనేది. बाप आकर समझाते हैं मेरा आना होता है कल्प के पुरुषोत्तम संगमेग पर, जबकि सारा विश्व पुरुषोत्तम बनता है. శివబాబా చెప్తున్నారు, కల్ప యొక్క పురుషోత్తమ సంగమేగంలో ఎప్పుడైతే విశ్వం అంతా పురుషోత్తమంగా తయారవుతుంది అప్పుడు నేను రావాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, ఈ సమయతో सारा विश्व कनिष्ठ पति थे, उसको कहा जाता है अमरपुरी. ये है मृत्युलोक. ఎప్పుడైతే విశ్వం అంతా కలియుగంలో ఎలా ఉంది, కనిష్టంగా పతితంగా అయిపోయింది. సతీగమైతే అమరపురి. ఇక్కడ ఉన్నది मृत्युलोकम. मृत्युलोक में असली गुण वाले मनुष्य होते, अमरलोक में दैवी गुण वाले मनुष्य, इसलिए उनको देवता कहा जाता है. यहाँ भी अच्छे स्वभाव वाले को कहा जाता है. ये तो जैसे
దేవతయే. మృత్యులోకం ఈ ప్రపంచంలో అశ్రీ గుణాలతో ఉన్న మానవులు ఉంటారు. అమరలోకంలో దైవీ గుణాలతో ఉన్న మానవులు దేవతలు అని చెప్తాము. ఈ కలియుగంలో కూడా మంచి స్వభావం ఉండే మనుషులకు దేవత లాంటి వారండి మీరు అని అనుకుంటారు. कोई दैवी गुण वाले होते हैं, इस समय सब असली गुण वाले मनुष्य 5 विकारों में फंसे हुए तब गाते इस दुख से आकर लिबरेट करो. कोई एक सीता को नहीं छुड़ाया, बाबा ने समझाया. भक्ति को सीता कहा जाता है, भगवान को राम कहा जाता है. కొంతమంది దైవీ గుణాలు ఉండేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో, దేవత లాంటి వారండి అని చెప్పుకుంటారు. ఈ సమయంలో అందరూ అశ్రీ గుణాలతో ఉండే మానవులు పంచవికారాలు చిక్కుకున్నారు. వికారాల కారణంగా వచ్చే దుఃఖం కదా, అందుకే దుఃఖం నుండి విడిపించండి, ముక్తి ఇవ్వండి అడుగుతున్నారు. ఒక సీతను విడిపించటం కాదు, భక్తులు మీరందరూ సీతలే, భగవంతుడు రాముడు అని బాబా వచ్చి తెలియచేశారు. ఇది తెలుస్తూ ఉన్నారు, సీతలైన మీరు నేను వచ్చి మిమ్మల్ని విడిపిస్తున్నాను దుఃఖాల నుండి అని. భక్తులకు जो भक्तों को फल देने आता है, భక్తులకు ఫలం ఇవ్వడానికి వస్తున్నారు భగవంతుడు. భగవంతుడైతే మనం భక్తులు, అతడు రాముడైతే మనం సీతలు. इस बेहद के रावण राज्य में सारी दुनिया फंसी हुई है. ప్రపంచమంతటా ఆత్మలు సీతలే కదా, బేహద్ రావణ రాజ్యంలో చిక్కుకొని ఉన్నారు. उन्होंने को लिबरेट कर राम राज्य में ले जाते हैं. ఈ ఆత్మలందరినీ రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి రామరాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నారు బాబా. రఘుపతి రాజారాంకి బాత్ नहीं, రఘుపతి రాఘవ రాజైన రాముడు రారు. ఓతో త్రేతాక రాజా తే, త్రేతయుగ రాజుగా ఉండేవాడు రఘువంశపు రాజారాముడు. అతడొచ్చి విడిపించరు ఇక్కడ దుఃఖాల నుండి, రావణ్ నుండి. ఎవరు విడిపిస్తారు? శివ్ బాబా, బేహద్ తండ్రి అనండి, లేదా భక్తుల భగవంతుడు. अभी तो सभी आत्माएं तम प्रधान जड़ीभूत अवस्था में सीढ़ी उतरते उतरते नीचे आ गए, पूज्य से पुजारी बन गए. ఆత్మలందరూ ఇప్పుడు తమ ప్రధాన అవస్థకు, శిథిల అవస్థకు వచ్చేసారు. మెట్లు దిగుతూ పూజ్యుల నుండి पुजारीగా అయిపోయారు. देवताएं किसकी पूजा नहीं करते, वो तो है पूज्य. फिर जब वैश्य शूद्र बनते तो पूजा शुरू होती, वहाँ मार्ग में आने से पुजारी बनते. पुजारी देवताओं के चित्रों के आगे नमन करते, इसमें कोई एक भी पूजा हो नहीं सकता. దేవతలు ఎప్పుడు ఎవరికి పూజ చేయరు వారు అక్కడ, అందుకే పూజ్యులు అంటాము. ఎప్పుడైతే ద్వాపరయుగం నుండి వైశ్య శూద్ర వర్ణాలలోకి దిగుతారో, వామ మార్గం వికారి మార్గంలో పడిపోతారో, అప్పటి నుండి పూజలు చేయటం ప్రారంభిస్తారు. పూజారి అయిపోయిన మనుషులు మానవులు అయిపోతాం, మామూలు సాధారణ మానవులు. అప్పుడు దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి పూజారే నమస్కరించటం మొదలు పెడుతున్నారు. ఒక్కరు కూడా ఇప్పుడు పూజలు లేరు, అందరూ పూజలైన దేవతని నమస్కరించేవారే. ऊंचती ऊंच भगवान पूज्य, फिर है सती की देवताएं पूज्य. ఉన్నతమైన భగవంతుడు పూజ్యుడు, అతను ఎప్పుడు పూజ్యుడుగానే ఉండిపోతారు, జన్మలో రారు కదా. అతని తర్వాత పూజ్యులు ఎవరంటే సతీకి దేవతలు. इस समय तो सब पुजारी है. पहले शिव की पूजा होती, वह है अवे बिचारी पूजा, वो सतो प्रधान. फिर सतो, फिर देवताओं से भी उतर कर जल की, मनुष्यों की, पक्षियों आदि की पूजा करने लगे. प्रतिदिन प्रतिदिन अनेकों की पूजा होने लगती है. ఈ సమయంలో అందరూ పూజారి అయిపోయారు. మొట్టమొదట శివ పూజతో మొదలుపెట్టారు పూజారి పూజ చేయటం కదా. అవ్యభిచారి పూజ, సతప్రధాన పూజ అది. ఆ తర్వాత సత్వ అయింది భక్తి పూజ అనేది. ఆ తర్వాత ఇంకా దిగజారుతూ దేవతా విగ్రహాలనే కాకుండా నీరు, భూమి, చెట్లు, పుట్టలు, పక్షులు, మనుషులు, మనలాగే మన ఎదురుగా పుట్టి పెరిగి ఉన్న మనుషులు,
అన్నింటినీ పూజించేస్తున్నారు. రోజు రోజుకి అనేకులు పూజ చేస్తున్నారు. आजकल रिलीजियस कॉन्फ्रेंस भी बहुत होती रहती है, कभी आदि सनातन धर्म वालों की, कभी जैनियों की, कभी आर्य समाजियों की, बहुतों को बुलाते हैं क्योंकि हर एक अपने धर्म को तो ऊंचा समझते हैं ना. ఈ రోజుల్లో రిలీజియస్ కాన్ఫరెన్స్లు కూడా చాలా చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆది సనాతన ధర్మస్తులది జరుగుతుంది, అప్పుడప్పుడు జైన ధర్మం వాళ్ళు పెడుతున్నారు, అప్పుడప్పుడు ఆర్య సమాజం వారి కాన్ఫరెన్స్ జరుగుతుంది. చాలామందిని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రతి ధర్మము ఎవరి ధర్మం వారు ఉన్నతంగా అనుకుంటారు కదా. हर एक धर्म में कोई ना कोई विशेष गुण होने के कारण वो अपने को बड़ा समझते. ప్రతి ధర్మంలో ఒక్కొక్క ధర్మంలో ఒక విశేషమైన గుణం ఉంది. ఆ గుణాన్ని తీసుకొని మేము గొప్ప అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. జైనిयों में भी किस्म किस्म के होते 5-7 వెరైటీ होंगी. జైన మతంలో కూడా 5-7 రకాలు ఉంటారంట. उनमें फिर कोई नंगे भी होते हैं, नंगे भी रहते हैं, नंगे बनने का अर्थ नहीं समझते. నగ్న సన్యాసులు కూడా ఉంటారంట. జైన మతంలో 5-7 రకాల్లో అదొక రకం నగ్న సన్యాసులు. వాళ్ళు వస్త్రాలు లేకుండా అలానే ఉంటారు. వాస్తవానికి నగ్నంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనము నగ్న సన్యాసులే. भगवान वाचे नंगे अर्थात अशरीर आई थे, फिर अशरीर बनकर जाना है. శరీరం అనే వస్త్రం లేకుండా అశరీరిగా నగ్నంగా వచ్చాము. మళ్ళీ శరీరం అనే వస్త్రం వదిలి అశరీరి అంటేనే శరీరం అనే వస్త్రం లేకుండా బిందు ఆత్మ నగ్నంగా ఇంటికి వెళ్తాము అని భగవాన్ వాచ ఇది చెప్తున్నా. నగ్న సన్యాసులు కావటం అంటే అర్థం ఏంటి అని. वो फिर कपड़े उतार कर नंगे बन जाते. ఈ మీనింగ్ తెలియక బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళు నగ్న సన్యాసులు అంటే. భగవాన్ వాచ్కి అర్థకు నీ సమస్తే. ఎక్కడ చదివారు భగవాన్ వాచ, దాని అర్థాన్ని తెలియక వారు బట్టలు లేకుండా ఉంటారు. బౌద్ధ మతంలోనే ఉన్నారు, జైన మతంలోనే ఉన్నారు నగ్న సన్యాసులు. बाप कहते तुम आत्मा ही यह ये शरीर धारण कर पाठ बजाने आई हो, फिर वापस जाना. इन बातों को तुम बच्चे समझते. आत्मा ही पाठ बजाने आती, झाड़ वृद्धि को पाता रहता है. ఆత్మ మీరు శరీరాన్ని ధరించి పాత్ర అభినయించడానికి వచ్చారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఆత్మే కదా పాత్ర అభినయిస్తుంది. ఎలా వృక్షం వృద్ధి చెందిన ఆత్మలు దిగి వస్తుంది. పిల్లలు మీకు అర్థమయ్యే విషయాలు ఇవి. नए नए किस्म के धर्म इमर्ज होते रहते, इसलिए इनको वैरायटी नाटक कहा जाता है. वैरायटी धर्मों का झाड़ है. కొత్త కొత్త రకాల ధర్మాలు వస్తూ ఉంటాయి, వృక్షంలో చేరుతూ ఉంటాయి. అందుకే వెరైటీ ధర్మాల యొక్క వృక్షము అని చెప్పటం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. हर एक की अनेक ब्रांचेस निकलती है. मोहम्मद तो बाद में आए हैं, पहले है इस्लामी. ప్రతి ఒక్క ధర్మంది అనేక బ్రాంచెస్ తయారవుతున్నాయి కదా, కొమ్మలు. మహమ్మద్ వచ్చిన తర్వాత, మహమ్మద్ అనేవారు తర్వాత వచ్చారు. ఎప్పుడు? జీసస్ క్రైస్ట్ కూడా వచ్చాక. ముందైతే ఇస్లామీ ధర్మంగా స్థాపన అయింది, అది ఇబ్రహీం వచ్చారు. తర్వాత మొహమ్మదీ ధర్మం అయింది. मुसलमानों की संख्या बहुत है. अफ्रीका में कितने शाहूकार हैं, सोने हीरों की कहानियां हैं. जहाँ बहुत धन देखते तो उस पर चढ़ाई कर धनवान बनते हैं. क्रिश्चियन लोग भी कितने धनवान बने. भारत में भी धन है परंतु गुप्त. ముసల్మాన్ల సంఖ్య చాలానే ఉంది, ఆఫ్రికాలో కూడా చాలా మంది ఉన్నారంటున్నారు. ఎంత ధనవంతులు ఉన్నారు ఆఫ్రికాలో కూడా. బంగారము వజ్రాల గనులే ఉన్నాయి అన్నట్టు ముస్లిం కొంతమంది దగ్గర, ముస్లిం రాజుల దగ్గర. ఇప్పటికీ రాజరికం ఉంది. బ్రూనో ఏదో దేశంలోని బంగారంతో అంతా వాళ్ళ భవనంలో, రాజభవనంలో ఫర్నిచర్ బంగారం అని. ఎక్కడ ధనం ఎక్కువ ఉందని చూస్తే ఆ దేశం మీద దండెత్తి ధనవంతులైపోతూ వచ్చారు చరిత్రలో.
క్రిస్టియన్లు కూడా ఎంత ధనవంతులైపోయారు. భారతదేశంలో కూడా ధనం ఉంది కానీ గుప్తంగా ఉంది కదా. సోనా ఆది కిतना पकड़ते रहते. अब दिगंबर जैन सभा वाले कॉन्फ्रेंस आदि करते रहते क्योंकि हर एक अपने को बड़ा समझते हैं ना. ये इतने धर्म सब बढ़ते रहते, कभी विनाश भी होना है, कुछ भी समझते नहीं. భారతదేశంలో కూడా ధనం ఉంది, గుప్తంగా ఉంది. అందుకే అప్పుడప్పుడు గవర్నమెంట్ పట్టుకుంటూ ఉంటుంది కదా బంగారం డబ్బులు. కొంతమంది గోడల్లో పెట్టారంటారు భారతదేశంలో. ఇటుకల మధ్యలో ఒక భాగంలోని బంగారం, లేదా కింద అండర్ గ్రౌండ్లోని చెక్కింగ్ చేసే మెషిన్స్ ఉంటాయి, తెచ్చి పట్టుకుంటూ ఉంటారు డౌట్ వస్తే గవర్నమెంట్. బాబా చెప్తున్న దిగంబర జైన సభ అని కాన్ఫరెన్స్లు పెడతారంట. ప్రతి ఒక్క ధర్మం మేం గొప్ప అనుకుంటారు. ఒకప్పుడు ఇవన్నీ ఖాళీ చేసి ఇన్ని ధర్మాల వాళ్ళు ఇప్పుడు పెరిగింది, తరుగుతుంది కదా, వినాశనం అయ్యేది ఉంది. ఇదేమీ అర్థం కాదు. ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఇలా అనుకోరు కదా. सब धर्मों में ऊंच तो तुम्हारा ब्राह्मण धर्म है जिसका किसको पता नहीं. कलीगी ब्राह्मण भी बहुत ही, परंतु वही कुक वंशावली ब्राह्मण, प्रजापिता ब्रह्मा के मुख वंशावली ब्राह्मण, वो तो सब भाई बहन होने चाहिए. అన్ని ధర్మాల కన్నా ఉన్నతమైన వారు బ్రాహ్మణ ధర్మం మీరే. కానీ ఇది ఎవరికి తెలియదు. అది కూడా కలిగి బ్రాహ్మణులు కాదు, వారు కుకవంశవలి బ్రాహ్మణులు, గర్భం నుండి జన్మించిన బ్రాహ్మణులు. మీరైతే ప్రజాపిత బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులు అయిపోయారు. ఎప్పుడు సోదరి సోదరులు అయిపోయారు కదా, పరస్పరం పవిత్ర బ్రాహ్మణులు మీరు. अगर वो अपने को ब्रह्मा की औलाद कहलाते तो भाई बहनी तेरे फिर शादी भी कर ना सके. ఒకవేళ లౌకిక బ్రాహ్మణులు మేము బ్రహ్మ సంతానమే అని ఒకవేళ చెప్పుకుంటే సోదరి సోదరులు అయిపోయినట్టే బ్రాహ్మణులు అందరూ. మరి వివాహాలు చేసుకోకూడదు కదా. सिद्ध होता है वो ब्राह्मण ब्रह्मा के मुखవంశవలి ने सिर्फ नाम रख देते. దీంతో నిరూపణ అవుతుంది వాళ్ళు నిజంగా బ్రహ్మ ముఖం నుండి పుట్టే, బ్రహ్మకు డైరెక్ట్గా పుట్టే బ్రాహ్మణుడు కాదు. లేకపోతే వాళ్ళు వివాహాలు అనేది నిర్మూలించి పవిత్రంగా ఉండిపోవాలి కదా సోదరి సోదరు. కేవలం బ్రాహ్మణ వర్ణమని మనం పెట్టుకున్న పేరు అది. వృత్తిని బట్టి వర్ణాలు మనుషులు సమాజంలో నిర్ణయించుకున్నాం ఒకప్పుడు జనాభా పెరుగుతున్న కొద్దీ. वास्तव में देवताओं से भी उन जो ब्राह्मणों को कहेंगे छोटी है ना, ये ब्राह्मणी मनुष्यों को देवता बनाते. వాస్తవానికి దేవతల కంటే ఉన్నత వర్ణం బ్రాహ్మణులు. మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు కదా బ్రాహ్మణులు. మనం పిల్లక స్థానం చూపించారు. అందుకే पढ़ाने वाला है परम पिता परमात्मा स्वयं ज्ञान का सागर. ये किसको भी पता नहीं. స్వయం జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు ఇక్కడ. ఇది ఎవరికి తెలియదు. बाप के पास आकर ब्राह्मण बनकर फिर भी कल शूद्र बन पड़ते. पुराने संस्कार पलटने में बड़ी मेहनत लगती. బాబా దగ్గరకు వస్తారు, బ్రాహ్మణ జన్మ తీసుకుని బ్రాహ్మణులు అవుతారు, మళ్ళీ రేపు శూద్రులు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే పాత సంస్కారాలు తిరిగేస్తే మళ్ళీ శుద్ధులు అయిపోతారు. అది మారడం పాత సంస్కారాలు చాలా కఠిన విషయం, శ్రమ అవుతుంది. अपने को आत्मनिश्चय कर बाप से वर्षा लेने, रूहानी बाप से रूहानी बच्ची वर्षा लेंगी. స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకుంటూ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వం తీసుకుంటారు కదా. बाप को याद करने में ही माया विघ्न डालती है. बाप कहते हाथ का रड़े दिल या रड़े, ये है बोसस. जैसे आशिक माशिक होते जो एक दो को देखने भी कर रहे ना सके. बाबा तो माशिक ही है, आशिक सब बच्चे जो बाप को याद करते रहते हैं. बाबा జ్ఞాపకం చేతల్లోనే మాయ విఘ్నం వేస్తుంది. బాబా చెప్పినారు ఆత్మ నిశ్చయం చేసుకుని బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మిక తండ్రి ఉండే కదా వారసత్వం దొరుకుతుంది. కానీ బాబా స్మృతిలోనే మాయ విఘ్నం వేస్తుంది. బాబా చెప్పిన చేతులతో పని జరుగుతూ మీ బుద్ధి బాబా స్మృతి వైపు ఉండాలి. మీ ప్రేమ చాలా ఈజీ. అలాగాని మనం గమనికి పెట్టుకుంటే చేతులు ఇక్కడ పని చేసినా బుద్ధి బాబాతో మాట్లాడుతూ ఉండాలి.
ఎలాగైతే ప్రియుడు ప్రియురాళ్ళు ఏ పని చేస్తున్నా ఒకరినొకరు గుర్తు చేసుకుంది, వాళ్ళకి ఆరాంగా అనిపించదు. అలా బాబా మనకు ప్రియుడయ్యారు. ప్రియురాళ్ళు పిల్లలు మనందరము బాబాని చాలా పిలిచాం తప్పిస్తూ. एक बाप ये जो कभी किसी पर आशिक नहीं होता, क्योंकि उनसे ऊंच तो कोई है नहीं. ఒక శివ్ బాబా ఎవరిపైన ఏమంటారు మోహితులు, ఎవరు ఇష్టం ఎవరిపైన అంటే ఏమంటారు మోహం లేదా ప్రీతి ఎవరిపైన పెట్టుకోరు. అటాచ్ అవ్వడం ఎవరితో, ఎవరు శరీరంలో రాదు కాబట్టి. అందుకే ప్రియురాలు ఆషిక్ అనేది లేదు బాబా టైటిల్. అతని కన్నా ఉన్నతమైన వారు ఎవరు లేరు కదా ఎటువైపు అతను ఆకర్షితం కావడానికి. మనమే పరమాత్మ ఆకర్షితమై పిలుస్తాము, అందుకే మనం ప్రియురాళ్ళు. बाकी हाँ बच्चों की महिमा करते तुम भक्ति मार्ग से लेकर मुझ माशिक के सब आशिक को बुलाते भी कि आकर दुख सेलिब्रेट कर पावन बनावो. हाँ पिల్లలు మహిమ చేస్తున్నారు బాబా. ప్రియుడు నాకు మీరందరూ ప్రియురాళ్ళు భక్తి మార్గం నుండి కూడా, సంగమేగలో కాదు భక్తి మార్గం నుండి కూడాను. ఎందుకంటే పిలిచారు దుఃఖాల నుండి ముక్తి కలిగించి పావనంగా తార్చేయమని మీరు పిలిచారు గంటలు కొట్టి ఎన్ని రకాలు పిలిచారు. అందుకే ప్రియురాళ్ళు అంటున్నారు బాబా భక్తి మార్గంలో నుండే. तुम सब हो ब्राइड्स, मैं हूँ ब्राइड ग्रूम, तुम सब आसुरी जेल में फंसी हुई हो, मैं आकर छुड़ाता हूँ. మీరందరూ పెండ్లి కుమార్తెలు, నేను పెండ్లి కుమారుని. ఆసురి రాజ్యం అనే జైల్లో చిక్కుకుని ఉంటారు, నేను వచ్చి విడిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. यह मेहनत बहुत है, क्रिमिनल ही धोखा देती है, सिविल ही बनने में मेहनत लगती है. ఇక చాలా శ్రమ ఉంది, ఎందుకంటే పవిత్ర దృష్టి తయారు చేసుకోవాలి. డైరెక్ట్ పవిత్ర దృష్టి కళ్ళల్లో ధారణ చేసుకొని ఈజీ, కానీ క్రిమినల్ అయిపోయిన దృష్టిని సివిల్గా మార్చుకుంటున్న శ్రమ ఉంది. देवताओं को कितने अच्छे कैरेक्टर्स है देवताओं के, अब ऐसे देवता बनाने वाला जरूर चाहिए ना. దేవతలది ఎంత మంచి క్యారెక్టర్స్ కదా గుణాలు, అలాంటి దేవతలుగా తయారు చేస్తే గైడ్ కూడా కావాలి కదా మనకి, టీచర్ కూడా. कॉन्फ्रेंस में टॉपिक रखी है मानव जीवन में धर्म की आवश्यकता. ड्रामा को ना जानने के कारण मूंझे हुए तुम्हारे सिवाय कोई समझा न सके. ఒకరెవరో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో టాపిక్ పెట్టారంట, మానవ జీవితంలో ధర్మం ఏక అవసరము అని టాపిక్. డ్రామా కోసం తెలియని కారణంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ధర్మం అంటే ఏంటనేది కూడా తెలియకుండా. మీరు తప్ప ఎవరు చెప్పలేరు ఇవి. क्रिश्चियन अथवा बौद्ध आदि को ये थोड़ी मालूम है कि क्राइस्ट बुद्ध आदि फिर कब आएंगे. तुम झट हिसाब किताब बता सकते. क्रिश्चियन కానీ బౌద్ధీలు కానీ ఎప్పుడు వస్తారు మళ్ళీ డ్రామాలో వారు, క్రైస్ట్ కానీ బుద్ధుడు కానీ తెలుసా? తెలియదు. మీరైతే వెంటనే చెప్పగలరు, సంవత్సరాలు కూడా లెక్క పెట్టి చెప్పగలరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని. तो समझाना चाहिए धर्म की तो आवश्यकता है ना. पहले पहले कौन सा धर्म था, फिर कौन से धर्म आए. ధర్మం యొక్క అవసరం ఉంది మానవ జీవితానికి. అయితే ఈ ధర్మం అనేది మొదట్లో ఏ ధర్మం ఉండేది, తర్వాత ఏ ధర్మాలు వచ్చాయి, ఇవన్నీ చెప్పాలి మీరు అని చెప్తున్నారు బాబా. अपने धर्म वाले भी पूरा समझते नहीं, योग नहीं लगाते, योग बिगड़ ताकत नहीं आती, जोहर नहीं बढ़ता. మన ధర్మం వారికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. యోగం అందుకే పెట్టుకోరు, యోగం లేకుండా శక్తి రాదు, పదును నిండదు అని చెప్తున్నారు బాబా. మొదటి ధర్మం దేవతా ధర్మం కదా, పరమాత్మ ద్వారా స్థాపన అవుతుంది. దానిలో శక్తి తగ్గుతూ ఉంటే అప్పుడు మళ్ళీ వేరే ధర్మం, దానిలో మళ్ళీ కొంచెము అది కొంచెం కామన్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇంకో ధర్మం. ఏదో ఒక ధర్మం అనేది అలా స్థాపన అవుతూ రావడానికి కారణం మానవ జీవితంలో లేదా మానవ సమాజానికి ధర్మం అనేది అవసరం కాబట్టి. बाप को ही ऑलमेटी अथॉरिटी कहा जाता है. तुम कितना ऑलमेटी बनते, विश्व के मालिक बन जाते हो. బాబానే సర్వశక్తివంతుడు అంటారు కదా. బాబాతో యోగం పెట్టుకుని మీరు ఎంత శక్తి పొందుతున్నారు, విశ్వానికే మాలికులు అయిపోతున్నారు. तुम्हारे राज्य को कोई छीन न सके. उस समय और कोई खंड होते नहीं, अभी तो कितने खंड नहीं. మీ రాజ్యం మీద ఎవరు దాడి చేయరు, అక్కడ దండెత్తరు.
వేరే ఖండాలు వేరే రాజ్యాలు లేవు కదా. ఇప్పుడు ఎన్ని ఖండాలు అయిపోయాయి చూడండి. ये सृष्टि चक्र कैसे पीता है? 5000 वर्ष का ये चक्र है. बाकी सृष्टि लंबी कितनी है वो थोड़ी ही माप कर सकते. धरती का करके माप कर सकते, सागर का तो कर ना सके. ఆకాశ్ और సాగర్ का अंत कोई पा ना सके. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? 5000 సంవత్సరాల చక్రం కదా, ఇంకా పొడుగైన చక్రం అయితే కాదు, లక్షల సంవత్సరాలు కాదు. బాబా చెప్తున్నారు, ఈ సృష్టి ఎంత ఉంది మీరు ఏమైనా కొలవగలరా? భూమిని కొలవచ్చేమో, భూమి యొక్క విస్తీర్ణము అని జాగ్రఫీలో ఇస్తారు. ఏ కంట్రీది, ఏ ప్రాంతానిది, ఎక్కడ ఎంత విస్తీర్ణం ఉంది, సముద్ర భాగం వదిలి భూమి ఎక్కడెక్కడ ఉందో దాని విస్తీర్ణం ఇస్తూ ఉంటారు. లెక్క పెట్టగలరేమో. సాగరం అనేది లెక్క పెట్టలేరు కదా, ఎంత లోతు వరకు ఉంది అని, ఎంత వరకు ఉంది అని. ఆకాశాన్ని కూడా లెక్క పెట్టలేరు కదా, ఎక్కడ వరకు ఉంది అని. వాళ్ళకి పెట్రోల్ సరిపోవట్లేదు, ఆక్సిజన్ సరిపోవట్లేదు, మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటారు. तो समझाना है धर्म की आवश्यकता क्यों है. सारा चक्र बना ही है धर्मों पर. ये है ही वेराइटी धर्मों का झाड़. ये झाड़े अन्नों के आगे అయినా. అలాంటి సభలలో మిమ్మల్ని పిలిచినప్పుడు మానవ జీవితంలో ధర్మం యొక్క అవసరం అనే టాపిక్ పైన, ధర్మం యొక్క అవసరం ఎందుకు ఉంది మనకి అని మీరు చెప్పాలి. ధర్మము అంటే ధారణ, ధారణ అంటే ఆచరణ. ఆచరణ లోపించినప్పుడు దేవతా ధర్మంలో కూడా, భారతీయ ధర్మంలో కూడా, అప్పుడు ఇతర ధర్మాల వాళ్ళు ఆచరణని ప్రచారం చేస్తూ వచ్చారు కదా. ఎవరికి నచ్చిన ధర్మంలో వాళ్ళు చేరుతూ వల్ల మొత్తానికి ధర్మంతో ఈ సృష్టి పతనం అయిపోకుండా నిలబెడుతూ వచ్చారు. అసలు ఈ సృష్టి చక్రం తయారైందే వెరైటీ ధర్మాలతో తయారైంది. వెరైటీ ధర్మాల యొక్క వృక్షం ఇది, వెరైటీ ధర్మాల యొక్క చక్రం ఇది అని చెప్పండి. ఈ సృష్టి అది అనేక ధర్మాలది. కల్పవృక్ష చిత్రం గుడ్డి వాళ్ళ ఎదురుగా అర్థంలా, ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోగలరు నేను ఎక్కడొస్తాను ఇందులో అనేది. तुम अभी बाहर सर्विस पर निकले हो, ऐसे ऐसे तुम्हारी वृद्धि होती जाती. तूफान लगने से बहुत पत्ते गिरते भी हैं ना, और धर्म में तूफान लगने की बात नहीं रहती, उनको तो ऊपर से आना ही. यहाँ तुम्हारी स्थापना बड़ी వండర్ఫుల్. ఇప్పుడు బయట సర్వీస్ కోసం పిల్లల్ని పంపించారు కదా బాబా, 14 సంవత్సరాలు తపస్సు అయ్యాక నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది మీది. ఈ నెమ్మదిగా జరిగే వృద్ధుల్లో కూడా మళ్ళీ ఏమవుతుంది, తుఫాన్లు వచ్చి ఆకులు రాలిపోతున్నాయి. అంటే జ్ఞానంలో వస్తూ ఆగిపోయే పిల్లలు. ఇతర ధర్మాల్లో ఇలా తుఫాన్లు వచ్చే విషయం, రాలిపోయే విషయం ఉండదు ఆకులు. ఎందుకంటే పైనుండి డైరెక్ట్గా ఆ ధర్మం యొక్క ఆత్మలు వచ్చి ఆయా ధర్మంలో జన్మ తీసుకుంటారు. వాళ్ళు ఉన్నదే ఆ ధర్మం కోసం. కానీ ఇక్కడ మీది మీ ధర్మం వాళ్ళు ఉన్నారు, పైనుండి రారు కదా, ఇక్కడ చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళని ఎంచి తీసుకొచ్చి మార్చి మళ్ళీ వారి ధర్మంలో వారి స్థితి చేయడం. అందుకే దేవతా ధర్మం యొక్క స్థాపన వండర్ఫుల్ స్థాపన. ఇది పరమాత్మ కాబట్టి చేయగలుగుతున్నారు, వేరే ధర్మపిత చేయలేరు. पहले वाले भगत जो है उनको ही आकर भगवान को फल देना, अपने घर ले जाने का. మొట్టమొదటి నుండి భక్తులుగా ఎవరు స్టార్ట్ అయ్యారో వారికి భక్తి యొక్క ఫలం ఇవ్వడానికి భగవంతుడు వస్తున్నారు, ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇదే ఫలం. బులాతే బి హమ్ ఆత్మకు అప్నే ఘర్ లే జావో, ఇదే పిలిచారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి పరమాత్మ. ఆ ఫలం ఇవ్వడానికి వచ్చారు బాబా. ये किसको पता नहीं कि बाप स्वर्ग का भी राज्य भाग्य देते हैं. స్వర్గ రాజ్య భాగ్యం కూడా ఇస్తారు అక్కడ, ఇంటికి తీసుకెళ్ళిపోవడమే కాకుండా. ఇది ఎవరికి తెలియదు, అందుకే అది పెద్దగా అడగలేదు ఎవరు. सन्यासी लोग तो सुख को मानते नहीं, वो चाहते मोक्ष हो. मोक्ष को वर्षा नहीं कहा जाता. సన్యాసులు సుఖాన్ని ఒప్పుకోరు, స్వర్గాన్ని ఒప్పుకోరు. మోక్షం అంట. వాస్తవానికి मोक्षाన్ని वारसत्व अनరు. खुद शिव बाबा को भी पाठ बजाना पड़ते तो फिर किसको मोक्ष में कैसे रख सकते. स्वयं परमात्मे पात्र భించడానికి దిగిపోతున్నారు కదా. సంభావామి ఏగి అని రాశారు కూడా. మరి వేరే వాళ్ళకి మోక్షం ఎలా దొరుకుతుంది?
तुम ब्रह्मा कुमार कुमारी अपने धर्म को और सबके धर्म को जानती हो, तुमको तरस पड़ना चाहिए, चक्र का राज समझाना चाहिए. బ్రహ్మ కుమార్ కుమారి మీకు మీ ధర్మం కోసము తెలుసు, అన్ని ధర్మాల కోసము తెలుసు. మీకు ఇప్పుడు జాలి కలగాలి అందరిపైన, చక్రం యొక్క రహస్యం తెలియచేయాలి. बोलो तुम्हारे धर्म स्थापक फिर अपने समय पर आएंगे, समझने वाले भी होशियार चाहिए. మీ ధర్మస్థాపకుడు మరలా వస్తారు తన సమయం అయ్యేటప్పుడు. మళ్ళీ ధర్మం అనేది స్థాపన అవుతుంది మీది. చెప్పేటటువంటి వారు కూడా తెలివిగా ఉండాలి. तुम समझा सकते कि हर एक को सतो प्रधान से सतो रजतमो में आना ही है. మీరు చెప్పచ్చు ఏ ధర్మం వారికైనా, ప్రతి ధర్మస్థులు కూడా రాగానే సతో ప్రధానంగా ఉంటారు, తర్వాత సతో రజోతమ స్థితిలోకి పాస్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పండి. अभी है रावण राज, तुम्हारी ये सच्ची गीता जो बाप सुनाते. भगवान निराकार को ही कहा जाते, आत्मा निराकार गाड फादर को बुलाती है. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు మీరు వింటున్నది బాబా ఏదైతే వినిపిస్తున్నారో ఇది సత్యమైన గీత. గీత భగవంతుడు ఎవరు? భగవంతుడు అంటే నిరాకారుడు కదా. ఆత్మ నిరాకారుణ్ణి గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది. వహా తుమ్ ఆత్మయ రేతి హో, తుమ్కో పరమాత్మ తోడి కేంగే. పరంధామంలో ఆత్మలు ఉంటారు కదా, మీరు బాబాతో కలిసి. మిమ్మల్ని పరమాత్మని ఏమైనా అంటారా? ఆత్మ కదా, మనం జీవాత్మ. ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు, పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మ. परमात्मा तो एक ही, ऊंचती ऊंच भगवान, फिर सभी आत्मा ये बच्चे. सर्व का सद्गति दाता एक है, फिर हे देवता है. పరమాత్మ ఒక్కరే, ఉన్నతోన్నతమైన భగవంతుడు అంటారు అతన్ని. మిగిలిన బిందువులు ఎవరైతే పరంధామంలో ఉంటే అందరూ ఆత్మలు, అతని పిల్లలుగా ఉంటాం మనం. సర్వులకు సద్గతి ఇచ్చే దాత ఒక్కరే, ఎవరు? భగవంతుడు. మిగిలిన వారందరూ దేవతలు. उनमें भी नंबर 1 है श्री कृष्ण, क्योंकि आत्मा और शरीर दोनों पवित्र है. అందులో కూడా దేవతల్లో కూడా నంబర్ 1 దేవత శ్రీకృష్ణుడు, ఎందుకంటే ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. అతను తుమ్ము సంగమయుగి, తుమ్హారా జీవన అమూల్య. మీరైతే సంగమయుగిగా ఉన్నారు, మీ జీవితం అమూల్యమైనది. సంగమయుగంలో దేవతం కానీ బ్రాహ్మణం కా అమూల్య జీవని, దేవతల కంటే కూడా బ్రాహ్మణులది అమూల్య జీవితం. बाप तुमको बच्चा बने, फिर तुम्हारे पर कितनी मेहनत करते. देवताएं थोड़ी इतनी मेहनत करेंगे, वो पढ़ाने लिए बच्चों को स्कूल भेज देंगे, यहाँ बाप बैठ तुमको पढ़ाते हैं. బ్రాహ్మణులు అయిన పిల్లలు మిమ్మల్ని బాబా తన పిల్లలుగా చేసుకున్న తర్వాత ఎంత శ్రమ పడుతున్నారు మీకోసం, రోజు వచ్చి మురళి వినిపించి. దేవతలైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు, వాళ్ళేం కూర్చొని శ్రమ పడరు వాళ్ళ పిల్లలు వెనుక. అటువంటిది భగవంతుడు కూర్చొని రోజు శ్రమ తీసుకొని చదివిస్తున్నారు. అందుకే దేవతల కన్నా అదృష్టమైన జన్మం అన్నది అని చెప్తున్నారు. वो बाप टीचर गुरु तीनों है, तो कितना रिकॉर्ड होना चाहिए? తండ్రి టీచర్ గురు మూడు సంబంధాలతో అతనే అయిపోయి మనకి పాలన ఇస్తుంది. ఎంత రికార్డు ఉండాలి అలాంటి బాబా పైన. सर्विसेबल बच्चों को सर्विस का बहुत शौक होना चाहिए. बहुत थोड़े जो अच्छे होशियार है तो सर्विस में लगी हुई है, हैंड्स तो चाहिए ना. सर्विसेबल మేము సేవాదారులము అనుకునే పిల్లలు ఎలా ఉండాలి? చాలా ఇంట్రెస్ట్ ఉండాలి సర్వీస్ మీద. మంచి తెలివైన పిల్లలు సేవాదారులు చాలా తక్కువ మంది ఉన్నారు, సర్వీస్లోనే ఉంటారు. ఎప్పుడెవరు కనిపించినా చెప్తూ వాళ్ళకి 4 మాటలు సెంటర్కి తీసుకొచ్చి కోర్సులు ఇప్పించి అలా. हैंड्स ఉండాలి కదా మరి, అలా సేవాదారి హ్యాండ్స్. लड़ाई के मैदान में जाने के लिए जिनको सिखलाती है उनको नौकरी आदि सब छुड़ा देती, उनके पास लिस्ट रहती. फिर मिलिट्री को कोई रिफ्यूज कर ना सके कि हम मैदान पर नहीं जाएंगे. ड्रिल सिखलाते तो जरूरत पर बुला लेंगे, रिफ्यूज करने वाले पर केस चलाते. यहाँ तो वो बात नहीं. यहाँ पे जो अच्छी रीति सर्विस नहीं करते तो पद भ्रष्ट हो जाता है. सर्विस नहीं करते कोई आप ही अपनी को शूट करते, पद भ्रष्ट हो जाता है. బాబా చెప్తున్నారు యుద్ధ మైదానంలో వెళ్ళడం కోసము మిలిటరీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
వేరే ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉంటే వ్యవసాయం ఉద్యోగం దాన్ని విడిపిస్తారు, పూర్తి టైం మైదానంలో ఇవ్వాలి వాళ్ళు. అలా లిస్ట్ ఉంటుంది వారి దగ్గర. మిలిటరీ వాళ్ళు జాబ్ కంప్లీట్ అయ్యే కూడా లిస్ట్ ఉంటుంది కదా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తారు, ట్రైనింగ్ ఇచ్చి ఉంచారు కాబట్టి. వాళ్ళు కాదనడానికి వీలు లేదు, వెంటనే మైదానంలో వెళ్ళడానికి రెడీ అయిపోవాలి, యుద్ధంలో వెళ్ళడానికి. ఎప్పుడో మేము వదిలేసాం కదా జాబు, 10 ఏళ్ళు చేసి 15 ఏళ్ళు చేసి రిటైర్ అయిపోయాము అంటే అవ్వదు. ఇంత వాళ్ళకి నేర్పించారు కాబట్టి యుద్ధం చేయడం తప్పకుండా పిలుస్తారు కదా అవసరమైనప్పుడు. ఒకవేళ రాము అంటే కేసు పెట్టొచ్చట, వాళ్ళ పైన కేసు పెడతారు. ఆర్మీ అంటే ఎక్స్ ఆర్మీ అయ్యాక కూడా ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఎవరెడీగా ఉండాలంట, లేకపోతే కేసు పెడతారు వాళ్ళపైన. ఇక్కడ బాబా ఎవరి మీద కేసు పెట్టరు, సర్వీస్ ఉంది బాబా అంటే కారణాలు చెప్తారు కదా, అది ఇది అని కేసు పెట్టరు. కానీ మీకు మీరే షూట్ అయిపోతారు, మీకు మీరే షూట్ చేసుకుంటారు సర్వీస్ చేయకపోతే. మీ పదవి మీరే పోగొట్టుకుంటారు, పదవి భ్రష్టు అయిపోతారు. अपनी तकदीर को शूट कर देते हैं, మీ అదృష్టానికి మీరే షూట్ చేసేసుకుంటారు. अच्छी रीति पढ़े योग में रहे तो अच्छा पद मिले, अपने पर रेन करना होता है. బాగా చదువుకోవాలి, యోగం బాగా చేయాలి, మంచి పదవి దొరుకుతుంది. ఇదే మన మీద మనం దయ చూపించుకోవడం. అయ్యో నేను ఈ యోగము నాది అవ్వట్లేదు కదా, బాగా యోగం చేయాలి నేను. अपने पर करे तो दूसरे पर भी करे, మన మీద దయ చూపించుకోవాలి, ఇతరుల పైన కూడా దయ చూపించాలి, ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా కలిగించాలి. बाप हर प्रकार की समझानी देते रहते हैं, दुनिया का नाटक कैसे चलता है तो राजधानी भी स्थापन होती है. బాబా అన్ని రకాలుగా వివరించి చెప్తున్నారు, ఈ నాటకం ఎలా నడుస్తుంది, రాజధాని ఎలా స్థాపన అవుతుంది. इन बातों को दुनिया नहीं जानती. अब निमंत्रण तो मिलते, 5-10 मिनट में क्या समझा सकेंगे, 1-2 घंटा दे तो समझा भी सकेंगे. ఈ విషయాలు ప్రపంచంలో వారికి తెలియదు. ఎక్కడైనా ఇన్వైట్ చేస్తారు మనల్ని చెప్పమని, 5-10 నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం, అయినా కాదనం. 5 నిమిషాల కోసం పిలిచిన వాళ్ళకి కనీసం ఎక్స్పీరియన్స్ చేయించాలి బాబాతో అని అనుకుంటాం. కానీ 1-2 గంటలు కానీ టైం ఇస్తే మనల్ని పిలిచేవాళ్ళు మన సబ్జెక్ట్ పూర్తిగా అర్థం చేయించగలము. ड्रामा को तो बिल्कुल जानते नहीं, पॉइंट्स अच्छी जाता लिख देनी चाहिए, परंतु बच्चे भूल जाते. ड्रामा కోసమైతే తెలియదు ఎవరికి, ఎక్కడంటే అక్కడ మంచి పాయింట్స్ రాయాలి మీరు కొటేషన్స్గా తయారు చేసి. కానీ పాయింట్స్ పిల్లలు మర్చిపోతున్నారు కదా బయటకు వెళ్ళాక. बाप क्रिएटर भी है, तुम बच्चों को क्रिएट करते, अपना बनाया है, डायरेक्टर बन डायरेक्शन भी देते हैं. బాబా క్రియేటర్ కూడా, రచయిత. అందుకే కదా పిల్లలు మనల్ని రచిస్తున్నారు. బాబా వచ్చి తన వారిగా చేసుకోవటమే రచించటము అంటారు. ఆ తర్వాత డైరెక్టరే డైరెక్షన్ కూడా ఇస్తున్నారు. ఆ డైరెక్షన్ ఏంటి, శ్రీమతం. శ్రీమత్ దేతే और फिर एक्ट भी करते, జ్ఞాన్ సునాతే. శ్రీమతం ఇస్తున్నారు మనకి డైరెక్షన్, తర్వాత యాక్షన్ కూడా చేస్తున్నారు. జ్ఞానం రోజు చెప్పడం కూడా అతని యొక్క యాక్షన్ కదా డ్రామాలో. ఏ भी उनकी ऊंचती ऊंच యాక్ట్ है ना, ఉన్నతమైన యాక్షన్ కదా. మనకి ఇంత చక్కటి జ్ఞానము ఎంతో ఓర్పుతో కూర్చొని మనకి అర్థం చేయిస్తున్నారు బాబా. ड्रामा के क्रिएटर, डायरेक्टर और मुख्य एक्टर को ना जाना तो क्या ठहरा. డ్రామాలో రచయిత ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఈ డ్రామాకి ముఖ్య యాక్టర్ ఎవరు తెలుసుకోకపోతే ఏం లాభం, ఏమి ఉన్నట్టు అంటున్నారు బాబా. వాళ్ళు ఏమని అంటారు వాళ్ళని. కాబట్టి బాబా వచ్చి యాక్టర్ అయిన వారికి తెలియాలని మనకి తెలియచేశారు. డ్రామా కోసం తెలిసింది, బయట వాళ్ళు ఈ డ్రామాలో యాక్టరే కానీ ఏమీ తెలియదు. క్రియేటర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ముఖ్య యాక్టర్ ఎవరని. अच्छा मीठे मीठे से खिलाड़ी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा
नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, इस अमूल्य जीवन में पढ़ाने वाले टीचर का बहुत बहुत रिकॉर्ड रखना है। ఈ అమూల్య జీవితంలో చదివించి టీచర్ అయినటువంటి బాబా పట్ల చాలా చాలా గౌరవం ఉంచుకోవాలి. पढ़ाई में अच्छा होशियार बन सर्विस में लगना है. చదువులో మంచి తెలివైన వారై సర్వీస్లో ఇమిడిపోవాలి, సేవలో ఇమిడిపోవాలి. अपने ऊपर आप ही रेम करना है, మీ పైన మీరే దయ చూపించుకోవాలి. ఈ అమూల్య జీవితంలో చదివించి టీచర్ పైన చాలా చాలా గౌరవం ఉంచుకోవాలి. చదువులో మంచి తెలివైన వారిగా సర్వీస్లో ఇమిడిపోవాలి, మీ పైన మీరే దయ చూపించుకోవాలి. సెకండ్ పాయింట్, अपने आप को सुधारने के लिए सिविलाइज्ड बनना है. మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడం కోసం పవిత్రంగా తయారవ్వాలి. अपने कैरेक्टर सुधारने, మీ క్యారెక్టర్ని మీరు బాగు చేసుకోవాలి. मनुष्यों को देवता बनाने की सेवा करनी है. మానవుల్ని దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. वरदान, रूहानी ड्रिल के अभ्यास द्वारा फाइनल पेपर में पास होने वाले सदा शक्तिशाली भव. आत्मिक ड्रिल యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పేపర్లో పాస్ అయ్యేటటువంటి सदा शक्तिशाली भव, सदा शक्तिशालीगा करनी. जैसे वर्तमान समय के प्रमाण शरीर के लिए सर्व बीमारियों का इलाज एक्सरसाइज सिखाते हैं. लेकिन वर्तमान సమయంలో శరీరం యొక్క రోగాలన్నింటికి మెడిసిన్ एक्सरसाइज అనేది నేర్పిస్తున్నారు. ऐसे आत्मा को सदा शक्तिशाली बनाने के लिए रूहानी एक्सरसाइज का अभ्यास चाहिए. శరీరము రోగాలు లేకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలని ఇలా చెప్తున్నారా ఇప్పుడు. అలా ఆత్మను సదా శక్తిశాలిగా తయారు చేసుకోవటం కోసం ఆత్మిక ఎక్సర్సైజ్ అభ్యాసం చేయాలి. चारों ओर कितना भी हलचल का वातावरण हो, लेकिन आवाज में रहते आवाज से परिस्थिति का अभ्यास करो. నలివేపులో ఎంత అలజడి వాతావరణం ఉన్నా కానీ ధ్వనిలో ఉంటూ ధ్వని నుండి అతీతమయ్యే స్థితిని అభ్యాసం చేయండి. मन को जहां और जितना समय स्थित करने चाहो उतना समय वहां స్థిత్ कर लो. ఎక్సర్సైజ్ ఏంటి బాబా చెప్తున్నారు, చుట్టూ ధ్వని ఉంటే కూడా ధ్వని నుండి అతీతమైన స్థితికి, చుట్టూ అలజడి మనకి ఉన్నా కూడా మనసుకి టెన్షన్ కలిగించే విషయాలు ఉన్నా ఆరాంగా బాబాని గుర్తు, మీరా బాబా అంటూ బాబా స్మృతిలో శాంతిలోకి వెళ్ళిపోవాలి మైండ్. అలా మనస్సుని ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత సమయం పెట్టాలనుకుంటే అంత సమయం, స్థితిలో పెట్టాలనుకుంటే ఆ స్థితిలో స్థితి చేయగలగాలి మనస్సుని. तब शक्तिशाली बन फाइनल पेपर में पास हो सकेंगे. మనస్సుకి ఇలాంటి ఎక్సర్సైజ్ అలవాటు చేయించినప్పుడు శక్తిశాలిగా తయారయ్యే ఫైనల్ పేపర్లో పాస్ అవ్వగలరు అని చెప్తున్నారు. स्लोगन, अपने विकारी स्वभाव संस्कार व कर्म को समर्पण कर देना ही समर्पित होना है. సమర్పిత అవడం అంటే అర్థం ఏంటి? తమ యొక్క వికారి స్వభావ సంస్కారాలు మరియు అటువంటి కర్మలను సమర్పించేయడమే, సమర్పణ చేసేయడమే, బాబాకు దానం ఇచ్చేయడమే సమర్పితం అవడం. తమ యొక్క వికారి స్వభావ సంస్కారాలు మరియు అటువంటి కర్మలు సమర్పణ చేయటమే సమర్పితం అవడం. अव्यक्त ईश्वर, अब लगन की अग्नि को प्रज्वलित कर योग को ज्वाला रूप बनाओ.
లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగం యొక్క జ్వాల రూపం తయారు చేసుకోండి. जब तक आपकी यह ज्वाला रूप नहीं बनी तब तक ये विनाश की ज्वाला भी संपूर्ण ज्वाला रूप नहीं लेती है. ఎంతవరకు మీ స్మృతి బాబా స్మృతి చేసేటప్పుడు జ్వాలారూప స్మృతి చేయట్లేదో మీరు, అంతవరకు వినాశనీయక జ్వాల సంపూర్ణ జ్వాల రూపాన్ని ధరించదు. ये भड़कती है फिर शीतल हो जाती है. జ్వాల లేచిపోయిందా అన్నట్టు లేస్తుంది, వినాశనం మళ్ళీ చల్లబడిపోతుంది. क्योंकि ज्वालामुक्त और प्रेरक आधारमुक्त आत्मा अभी स्वयं ही सदा ज्वालारूप नहीं बनी है. ఎందుకంటే జ్వాలామూర్తి అయ్యేవారు ప్రేరకులైన ఆధారమూర్తైన ఆత్మలు మీకు మీరే స్వయం ఇంకా సదా జ్వాలారూపంగా కాలేదు. अब ज्वालारूप बनने का दृढ़ संकल्प लो. ఇప్పుడు జ్వాలారూపంగా తయారయ్యే దృఢ సంకల్పం తీసుకోండి. और संगठित रूप में मन बुद्धि की एकाग्रता द्वारा पावरफुल योग के वाइब्रेशन चारों ओर फैलाओ. మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా పవర్ఫుల్ యోగా వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింప చేయండి. జ్వాలాముఖి దేవి అని జ్వాలాదేవి ఉన్నారు. హిమాచల్లోని జ్వాలాముఖి టెంపుల్ ఉందన్నమాట. దేవి విగ్రహం ఉంటుంది. తర్వాత దేవి చుట్టూ ఆ లోపల గర్భగుడిలో వెళ్ళాక చుట్టూ అలా ప్రదర్శన చేస్తారు కదా, అలా చుట్టూ మనం తిరిగినప్పుడు అక్కడ గోడలో నేచురల్గా అది ఎవరు వెలిగించరు, జ్యోతి వెలుగుతూ ఉంటుందన్నమాట. అది అందుకు జ్వాలాముఖి అని పెట్టారు ఆ టెంపుల్. ఆ దేవికి పేరు పెట్టి ఆ టెంపుల్. ఏమి దానికి నూనె చమురు పోస్తూ వెలిగించారు, రాత్రి మౌలు వెలుగుతూ ఉంటుంది అన్నమాట జ్యోతి. అది ఆశ్చర్యం ప్రకృతిలోని. అలా జ్వాలాముఖి యోగం అంటే మనకు కూడా ఎప్పుడు సదా జ్వాలా రూపమై ఉండాలి, అది ఆరకుండా. అంతటి స్థితి మీకు వస్తేనే వినాశన జ్వాల ఆరకుండా అది కూడా ప్రజ్వలిస్తుంది అని చెప్తున్నాను. మన యాదగారే కదా అవన్నీ తయారయ్యాయి భక్తిలో కూడా. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, భక్తికి ఫలం ఇవ్వడానికి బాబా వచ్చేసారు, జ్ఞానము ఇస్తున్నారు, దాంతో సద్గతిలోకి వెళ్ళిపోతున్నాం. మనం బాగా చదువుకోకపోతే, ఇంట్రెస్ట్ పెట్టి యోగం సరిగా చెయ్యకపోతే, సర్వీస్ చేయకపోతే మీ పదవిని మీరే పోగొట్టుకుంటారు, మీ అదృష్టాన్ని మీరు చంపుకుంటారు అన్నాడు. అక్కడైతే మిలిటరీకి ఆర్డర్ పాస్ చేసినప్పుడు అలా నడవకపోతే కేసు పెడతారు. ఇక్కడేమో సాకులు చెప్తే కేసు పెట్టేది ఉండదు, కానీ బాబా మీ పదవిని మీరే పోగొట్టుకుంటారని చెప్తున్నారు. చదివించే టీచర్కి చాలా గౌరవించాలి. దేవతలకు కూడా అంత దగ్గరగా కూర్చునేవారు, చదివించారు. అమ్మ నాన్నలు బయట టీచర్ దగ్గర పంపిస్తారు, కానీ భగవంతుడే టీచర్ గురువు అయిపోయి పాలన ఇస్తున్నారంటే ఎంత రిగార్డ్ ఉండాలి అంటున్నారు బాబా. పవిత్ర దృష్టి తయారు చేసుకోవటం పైన శ్రమ ఉంది. ఇక్కడ క్యారెక్టర్స్ మార్చుకోవాలి కదా. సదా శక్తిశాలిగా ఉండడానికి మనస్సుకి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఆత్మిక డ్రిల్ నేర్పించండి. సమర్పణ అంటే వికారి స్వభావ సంస్కారాలు కర్మలు సమర్పించటం. ఓం శాంతి.
बस तुमको चाहा, दिल से अपना मान लिया। मैं सीता हूँ तुम हो राम, तुमको है पहचान लिया। आशिक हूँ मैं जन्म जन्म की, तुम मेरे माशूक हो। आत्म ज्योति हूँ मैं ब्राइड, तुम ही ब्राइड ग्रूम हो। किरणों में मुझे संभालो बाबा, पलकों पे मुझे बिठा लो बाबा। तुम वरदानों की शक्ति भर दो, रूहानी दिल सिखा दो बाबा। जो मेहनत मुझ पर की है तुमने, कोई और कभी भी कर नहीं सकता। जो पत्ता तेरे साथ है बाबा, तूफानों में भी गिर नहीं सकता। तकदीर मेरी लिख दी है तुमने, जो शूट कभी भी हो नहीं सकती। जो कली तेरी बगिया में खिलती, वो कली कभी मुरझा नहीं सकती। तुम प्यार की दो बातें कह दो, यादों में मुझे उड़ा दो बाबा। किरणों में मुझे संभालो बाबा, पलकों पे मुझे बिठा लो बाबा। तुम वरदानों की शक्ति भर दो, रूहानी